ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనము. బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మీయ జీవితాల పట్ల నమ్మకత్వం గురించి మనతో మాట్లాడుతున్నారు. నమ్మకమైన దాసుడా, నమ్మకమైన దాసురాలా అని సాక్ష్యమును పొందే జీవితం ఈరోజు మనం కలిగి ఉన్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకనంటే మనకిచ్చినటువంటి ఒక అభిషేక విషయంలోనైనా, మనకిచ్చినటువంటి ఒక పని విషయంలో, ఇప్పుడు దేవుని మందిర విషయంలో పరిచర్య చేస్తున్నావా నువ్వు, లేదంటే ప్రార్థన విషయంలో, వాక్యము వినే విషయంలో, చదివే విషయంలో, లేదు అని అంటే నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలో, నువ్వు శరీర సంబంధమైనటువంటి నీ ఇంటి పని విషయంలో, ఉద్యోగ విషయంలో, నీ చదువు విషయంలో, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపార విషయంలో, అన్ని విషయాలలో కూడా నువ్వు నమ్మకత్వంగా ఉన్నావా లేదా, ఇది ప్రాముఖ్యము. దేవుడు మనల్ని చూస్తాడు, ఎంతవరకు మనం నమ్మకంగా ఉంటున్నాము. దేవుని పరిచర్య విషయంలో, సేవకుని పట్ల మనం నమ్మకంగా ఉంటున్నామా, లేదా సంఘము పట్ల నమ్మకంగా ఉంటున్నామా? మనకున్నటువంటి దేవుడు మనకు కొన్ని వరాలు ఇస్తాడు, కొన్ని ఫలాలు మనం కలిగి ఉంటాము. వాటిని వృద్ధి చేసుకుంటున్నామా, అదే స్థితిలో మనం ఉంటున్నామా జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఎవరు కావాలి అనంటే నమ్మకమైనటువంటి దాసులు కావాలి. మరి ఈరోజు నమ్మకమైన దాసుల యొక్క లక్షణం ఏమిటంటే, ఏ వరమునైతే కలిగి ఉన్నారో దానిని అభివృద్ధి చేసుకుంటారు. ఇప్పుడు పాటలు పాడే వరం, ఒక మంచిగా దేవుడు మంచి స్వరం ఇచ్చాడు, పాటలు పాడుతున్నాం, అంతవరకే పాటలు పాడి దేవుని నామని ఆ దేవుని పరిచర్యలు వాడబడ్డం అదొక్కటే కాదు, ఇంకా వాక్యాన్ని అనేకులకు ప్రకటించే స్థితిలో కూడా రావాలి. నీకున్నటువంటి ఒక తలాంతును, నీకున్న ఆ ఒక్క వరాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టి ఇంకా అనేకులను దేవుని వైపు త్రిప్పే విధంగా మార్చబడాలి. ఇది దేవుడు మన యొద్ద నుండి కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు నీ నమ్మకత్వాన్ని ఎంతవరకు నిలుపుకుంటున్నావు దేవుని ముందు? ప్రార్థించే విషయంలో అనేక సార్లు త్రొట్టిల్లిపోయి ఉంటారు. ఆ దేవుని యొక్క వాక్యాన్ని చదివే విషయంలో, వినే విషయంలో త్రొట్టిల్లిపోయి ఉంటారు. వాక్యానుసారంగా జీవించలేకపోయి ఉంటారు. మనల్ని మనం సరిచేసుకొని మరలా పరిశుద్ధాత్మ దేవుని సహవాసంలోనికి వచ్చి నమ్మకముగా మనం దేవుని మీద ఆధారపడినట్లయితే ప్రభువే మనకి గొప్ప ఆశీర్వాదాలు అనుగ్రహించునుగాక. ఆమేన్.